మీరైతే ఒక మంచి హెల్తీ దోస రెసిపీ చూస్తూ ఉండండి. నేనైతే ఒకటి చెప్పాలి అనుకుంటున్నాను. అదేంటంటే ఇప్పుడు న్యూ ఇయర్ వస్తుంది కదా! ఇంక అందరూ న్యూ ఇయర్ రెజల్యూషన్స్ అని పెట్టుకుంటారు కదా! సో, ఈ ఇయర్ మీ న్యూ ఇయర్ రెజల్యూషన్స్ ఏంటో చెప్పండి. అండ్ లాస్ట్ ఇయర్ మీరు అనుకున్నవన్నీ చేశారా లేదా కూడా చెప్పండి. నేనైతే అనుకోవడం ఏంటి, మస్తుగా అనుకున్న లాస్ట్ ఇయర్ ఇవి చేయాలి, అవి చేయాలని. కానీ అందులో ఒక్కటి కూడా చేయలేదు. అందుకే ఈ ఇయర్ మస్తుగా కాకుండా కొన్నే అనుకోని అవి పక్కా చేసేయాలని డిసైడ్ అయిపోయాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే నాకున్న బ్యాడ్ హ్యాబిట్ ఫోన్ చూడడం. ఈ ఒక్క హ్యాబిట్‌ని మార్చుకుంటే నా సగం జీవితం మారిపోతది. అదేంటంటే మార్నింగే లేస్తా 10 నిమిషాలు అనుకోని హాఫ్ అన్ అవర్ నాకు తెలియకుండానే ఫోన్ చూసేస్తా. పిల్లల్ని స్కూల్‌కి పంపించేసిన తర్వాత మళ్ళీ కొంచెంసేపు ఫోన్ చూస్తా. వంట చేసేటప్పుడు ఫోన్ చూస్తా, లంచ్ చేసేటప్పుడు ఫోన్ చూస్తా, ఈవినింగ్ గ్రీన్ టీ తాగేటప్పుడు ఫోన్ చూస్తా, గిన్నెలు తోమేటప్పుడు ఫోన్ చూస్తా, బట్టలు మడత పెట్టేటప్పుడు ఫోన్ చూస్తా, ఇంకా నైట్ డిన్నర్ అయిపోయిన తర్వాత మళ్ళీ పడుకునే ముందు ఫోన్ చూస్తా. ఇన్ని టైమ్స్ ఫోన్ చూస్తాననమాట. ఈ దరిద్రమైన ఒక్క అలవాటు మార్చుకుంటే నా సగం జీవితం మారిపోతుంది. మా సార్‌ని బాగా సతాయించకుండా వీక్లీ 5 టైమ్స్ అయినా మార్నింగే లేచి మంచిగా వాకింగ్ చేసేయాలి, హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. ఇంకా అలాగే డైలీ పిల్లలకి ఏదో ఒక కొత్త విషయం నేర్పించాలి. ఇంకా ఇంతేనండి నా న్యూ ఇయర్ రెజల్యూషన్స్. మీ రెజల్యూషన్స్ ఏంటో కామెంట్ చేయండి. అలాగే మీరు డేలో ఎంత టైం ఫోన్ చూస్తారో కూడా కామెంట్ చేయండి ప్లీజ్.